శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో కూటమి అబద్ధపు అభ్యంతరకర పోస్టర్ల ఏర్పాటుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్, ఆనం విజయ్ కుమార్ కంప్లైంట్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ శ్రీవారి లడ్డూపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశారు అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. కూటమి దోపిడీ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి దారులకు తెగబడుతూ ఉన్నారని ధ్వజమెత్తారు. వచ్చిన తర్వాత రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ స్థాయి సంస్థలైనటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి ఆ ప్రయోగశాలల్లో ఆ నెయ్యిని ఏదైతే వీళ్ళు చెప్పారో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఎనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో, అదేవిధంగా దానికి సంబంధించి ఫిష్ ఆయిల్ ఉంది, పిగ్ ఫ్యాట్ ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో, దాని మీదట వాళ్ళు ఆ ప్రయోగశాలలకు పంపించి పరీక్షిస్తే ఆ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి. ఆ ల్యాబ్ రిపోర్ట్లు ఏమని వచ్చాయి? ఈరోజు వాటిల్లో గొడ్డు కొవ్వు కానీ, జంతు కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, పంది కొవ్వు కానీ ఏది లేదు అని చెప్పి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు టీటీపీ మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళ మీద, చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వ్యక్తుల మీద, గత ప్రభుత్వం మీద మీరు చేసినటువంటి నిందారోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలన్నీ అవాస్తవాలను తేల్చిన తర్వాత మీరు అబద్ధాలు మాట్లాడారు, భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతీశారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అంతటి గుర్తింపు, అంతటి పవిత్రత, అంతటి విశిష్టత ఉంది. మరి అదే ప్రాంతానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆ తిరుమల తిరుపతికి ఉన్నటువంటి ప్రతిష్ట, ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి గొప్పతనం, ఈ రెండూ కూడా దెబ్బతినేలాగా ఈరోజు ప్రవర్తించినటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతీయులందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎక్కడా కూడా ఒక ఆధారం లేనటువంటి ఒక ఆరోపణ, అది కూడా ఒక కుటుంబ సభ్యుడు, ఎవరైనా ఒక కుటుంబ సభ్యుల మీద, అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీదనైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఆరోపణ వస్తే రోడ్లోకి వచ్చి చెప్పడు, అది ముందు నిజమా కాదో తెలుసుకోవాలా. ఆ విధంగా మాట్లాడేది, ఆరోపణ చేసేది ఒక శత్రువే. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి శత్రువుగా ఉన్నారా అన్నది ఒకటి ఆలోచించుకోవాలా.